ఇల్లాలని లక్ష్మీ స్వరూపంతో పోలుస్తారు. అయితే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీలు చిన్న చిన్న నియమాలను పాటిస్తే చాలు. ఇక మీ ఇంట్లో కష్టాలనేవి ఏర్పడకుండా మీ కుటుంబంలో అంతా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో జీవిస్తారు. మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మీ భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. వివాహమైన ఆడవారు ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేగవాలి. ఉదయం 4 గంటల నుండి 5 గంటల మధ్యలో దేవతలు తిరుగుతూ ఉంటారు కదా. బ్రహ్మ ముహూర్తంలో ఇంటి సింహద్వారం తలుపులు తెరిస్తే మీ ఇంట్లోకి వెంటనే దేవతలు ప్రవేశిస్తారని మన నమ్మకం. కాబట్టి ఈ సమయంలో ఆడవారు నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అయితే చాలా మంది ఆడవారు చాక్ పీస్ తో ఇంటి ముందు ముగ్గును వేస్తారు. కానీ నిజానికి బియ్య పిండితో ముగ్గు వేస్తేనే మీ ఇంటిపై ఉన్న లక్ష్మి కటాక్షం ఉంటుంది. ఇక వివాహమైన ఆడవారు మెడలో ఖచ్చితంగా నల్ల పూసల మాలను ధరించాలి. నల్ల పూసలు మీ భర్తను రక్షిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరి మెడలో నల్ల పూసలు ఉండాలి. ఇక చాలా మంది ఆడవారు చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే కుంకుమ బొట్టును పెట్టుకునేటప్పుడు చూపుడు వేలుతో బొట్టు పెట్టుకుంటారు. కానీ ఇలా అస్సలు పొరపాటును కూడా చేయకూడదు. మధ్య వేలుతో కానీ ఉంగరం వేలుతో కానీ కుంకుమ బొట్టును పెట్టుకోవాలి. ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆడవారు భర్తను పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. కానీ మీ భర్తను పేరు పెట్టి పిలవకూడదు. ఇలా చేయటం వల్ల మీ భర్త ఆయుష్ తగ్గుతుందని, సమాజంలో ఉన్న గౌరవ మర్యాదలు కూడా నశిస్తాయని నమ్మకం. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి గురువారం ఉదయాన్నే స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో ఉన్న గురుబలం విపరీతంగా పెరిగిపోయింది. దీనివలన పట్టిందల్లా బంగారమయమవుతుంది. అలాగే ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు ముఖ్యంగా పండగ రోజుల్లో పట్టు వస్త్రాలు ధరించి ఇంట్లో దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. మనలో చాలా మంది సముద్ర స్నానానికి వెళ్తూ ఉంటారు. అయితే మంగళవారం మరియు శుక్రవారాల్లో సముద్ర స్నానానికి దూరంగా ఉండాలి. అలాగే శనివారం పొరపాటును కూడా నూనెను కొనకూడదు. ఎందుకంటే శనివారం నూనె కొంటే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. ప్రతి శనివారం పూట నల్ల చీమలకు ఆహారంగా పంచదారను వేస్తే అప్పుల బాధల కన్నా క్రమక్రమంగా తిరిగిపోయి ఇక శుక్రవారం పూట రాళ్ల ఉప్పును కొంటే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. అయితే సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో పొరపాటును కూడా నిద్రపోకూడదు. సాయంత్రం పూట నిద్రపోతే మీ ఆయుష్ తగ్గిపోతుందట. అలాగే సాయంత్రం పూట జుట్టును దువ్వకూడదు. దీనివలన మీ ఇంటి సంపద నశిస్తుంది. అలాగే చీకటి పడ్డాక ఇల్లును ఊడవకూడదట. దీని వలన మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఇక సాయంత్రం 6 దాటిన తర్వాత కాసేపు ఇంటి తలుపులను తెరిచి ఉంచాలి. దీని వలన మీ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. సాయంత్ర సమయంలో తదాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో చెడు మాటలను, చెడు వాక్యాలను అస్సలు పొరపాటును కూడా మాట్లాడకూడదు. లేదంటే ఆ చెడు శాపంగా మారి మీ కుటుంబాన్ని చుట్టుముడుతుంది. ఇక రాత్రి పూట నిద్రించేటప్పుడు దక్షిణం వైపుకు తలపెట్టి నిద్రిస్తే మీ ఆయుష్ విపరీతంగా పెరుగుతుంది. అయితే ఆడవారి ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టు విరపోసుకొని నిద్రపోకూడదు. మీరు నిద్రించే మంచానికి ఎదురుగా అద్దం లేకుండా చూసుకోవాలి. దీని వలన అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా పండుగ రోజుల్లో వివాహమైన స్త్రీలు ఖచ్చితంగా గోరింటాకును పెట్టుకోవాలి. ఆరోగ్యంతో పాటు సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అలాగే ప్రతి వారానికి ఒకసారి ఇంటి గుమ్మం బయట పసుపు నీళ్లను చల్లుకోవాలి. ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. మనం వంటగదిలో వాడే ఉప్పుకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఉప్పును లక్ష్మీదేవితో పోలుస్తారు. కాబట్టి వంటగదిలో ఉండే ఉప్పు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలి. ఉప్పు డబ్బా ఖాళీ అయితే మీ ఇంటి సంపద కూడా తరిగిపోతుంది. కాబట్టి ఉప్పు డబ్బా నిండుగా ఉండేలాగా చూసుకోవాలి. ఇక ఆడవారు మంగళవారం పూట తలస్నానం చేయకూడదు. దీనివలన మీ కుటుంబంలో లేనిపోయే సమస్యలు ఏర్పడతాయి. చాలా మంది ఆడవారు రాత్రి పూట నిద్రపోయే ముందు పెరుగు తోడు పెట్టి నిద్రపోతూ ఉంటారు. కానీ చీకటి పడ్డాక పెరుగు తోడు పెడితే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఆడవారు తింటూ వంట చేయకూడదు. లేదంటే మీ సంతానానికి దోషం ఏర్పడుతుందట. వంటగదిలో తూర్పు వైపుకు తిరిగి వంట చేస్తే మీరు చేసే వంట అమృతంగా మారుతుందట. అయితే పొరపాటును కూడా కోపంతో వంట చేయకూడదు. ఇక ఇంట్లో పాలు పొంగిస్తే చాలా శుభసూచకం. కానీ తరచూ మాడిపోకూడదు. దీనివలన మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. వంటగదిలో ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి. సింకులో ఎంగిలేంట్లను అస్సలు ఉంచకూడదు. లేదంటే మీ ఇంట్లో అప్పుల బాధలు పెరిగిపోతాయి. కాబట్టి ఇంట్లో పాలు మాడకుండా జాగ్రత్త పడాలి. ప్రతిరోజు నిద్రపోయే ముందు రాత్రి సమయంలో వంటగదిని తడి బట్టలతో శుభ్రం చేసుకోవాలి. ఇక మీ ఇంట్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఉదయాన్నే ఇంట్లో వంట చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ ని లైటర్ తో కాకుండా కర్పూరంతో వెలిగిస్తే చాలా మంచిది. ఇలా చేయటం వలన అగ్నిదేవుని అనుగ్రహంతో మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. అలాగే ఉదయం నిద్ర లేవగానే ముందుగా అరచేతులు చూసుకోవాలి. అలవాటు చేసుకోవాలి ఇలానే.
మన అరచేతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారట, సరస్వతీదేవి గౌరీదేవి నివసిస్తారట. కాబట్టి ఉదయాన్నే అరచేతులు చూసుకుంటే దేవతల అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. స్త్రీలు ప్రతిరోజు స్నానం చేయగానే మొట్టమొదటిగా మీ పాపెట్లో కుంకుమను బొట్టు పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీ భర్త ఆయుష్ పెరిగిపోతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు సూర్యుడికి నమస్కరించుకోవాలి. నమస్కారం చేసుకున్న తర్వాత మంచి ఆరోగ్యం లభిస్తుందని స్త్రీలు ప్రతిరోజు తులసి కోటను పూజించాలి. ప్రతిరోజు తులసి కోటలో దీపం పెట్టలేని వారు తులసి కోటలో చెంబుడు నీళ్లు పోసిన తులసికి నమస్కారం చేసుకోవాలి. వైద్యవ్యం రాకుండా దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అలాగే ప్రతిరోజు తులసి కోటను 3 ప్రదక్షిణలు చేస్తే మనం తెలియక చేసిన కొన్ని పాపాలు కూడా వెంటనే తొలగిపోతాయి. మోక్ష ప్రాప్తి కలుగుతుంది. చాలా మంది ఆడవారికి ప్రతిరోజు దీపారాధన చేయటం కుదరదు. అలాంటి స్త్రీలు ఉదయాన్నే స్నానం చేసి లక్ష్మీదేవిని నమస్కారం చేసుకోవాలి. మీ ఇల్లంతా అగరవత్తులతో దీపం వెయ్యాలి. తద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మన హిందూ ధర్మంలో శంఖానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి వారానికి ఒకసారి ఇంట్లో శంఖం ఊదాలి. దీనివలన మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోయి అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇక ఇంట్లో దీపారాధన చేసే ఆడవారు తడి జుట్టుతో దేవుణ్ణి పూజించకూడదు. దీనివలన మానసిక అశాంతి కలుగుతుంది. అలాగే జుట్టు విరబోసుకొని ఇంట్లో దీపాన్ని వెలిగించకూడదు. ఐశ్వర్యాన్ని కోరుకునేవారు ప్రతి నిత్యం ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. బయట నుండి ఇంటికి రాగానే వెంటనే కాళ్ళు చేతులు శుభ్రపరచుకోవాలి. కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి అడుగు పెడితే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. వంటగదిలో ఉండే గ్యాస్ పైన ఖాళీ గిన్నెలను పెట్టకూడదు. దీని వలన ధనధాన్యాలకు కొరత ఏర్పడుతుంది. ఇక మనలో చాలా మందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది కదా, అయితే గుడిలో ఇచ్చిన పుష్పాలను స్త్రీలు వెంటనే తలలో పెట్టుకోవాలి. ఎలా చేస్తే దైవానుగ్రహం సులభంగా కలుగుతుంది. మిగిలిపోయిన అన్నాన్ని వృధా చేయకూడదు. ఆహారాన్ని వృధా చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది. అలాగే తిన్న కంచంలో పొరపాటును కూడా చేతులను కడగకూడదు. దీని వలన మీ ఇంటి ఐశ్వర్యం తగ్గిపోతుంది. అలాగే ఒళ్ళో కంచం పెట్టుకొని అన్నం తినకూడదు. మంచం పైన కూర్చొని భోజనం చేయకూడదు. దీని వలన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. చక్కగా నేలపైన కూర్చొని అన్నం తింటే మంచి ఆరోగ్యంతో పాటు మీ ఆయుష్ కూడా పెరుగుతుంది. తద్వారా ప్రతి నెలలో పౌర్ణమి ఏర్పడుతుంది కదా, పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామిని వ్రత కథను వింటే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. అలాగే ప్రతి అమావాస్య రోజున పితృదేవతలను పూజిస్తే మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా ఉంటాయి. ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు సాయంత్రం పూట పూజ గదిలో దీపాన్ని వెలిగిస్తే ఇంటికి అరిష్టం తొలగిపోతుంది. ఇక సాయంత్రం వేళ ఎవరికి అప్పు ఇవ్వకూడదు, అప్పును తీసుకోకూడదు. ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలను పాటించాలి. మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.